అంటే మందకృష్ణ గారు చెప్పే మాటలకు మాల వర్గం భయపడుతుందా? ఎవరికి భయపడరు ఉపేందర్. చిన్నోని ఇంతకుముందు అనుకున్నాం, చిన్నోని మనం 2 కొడితే వాడు ఒకటైనా కొడతాడు. కానీ ఇది అటువంటి వాతావరణంలోకి వెళ్ళద్దు. అటువంటి అంశం కాదు ఇది. అవసరం ఏముంది? ఇది ఇంత ఇది చైతన్యవంతమైన జ్ఞానవంతులు ఉన్నారు. మనం కూడా మిగతా సమాజంతో పోటీ పడగలిగే విధంగా తయారవుతున్నాం. మనం కూర్చొని మాట్లాడుకునే సమస్యలని, ఈ యొక్క అన్నదమ్ముల మధ్యలో సమస్యలని ఎందుకు ఇంత రావణ కాష్టం లాగా రగిలిచ్చేటువంటి మీ ఎత్తుగడలేంటి అనేది మాదిగ సామాజిక వర్గంలో ఉన్న మేధావులు, రాజకీయ పార్టీలు పెట్టిన వాళ్ళు, కవులు, రచయితలు కూడా ఆలోచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది పోతుండొచ్చు మద్దతుగా, కానీ వాళ్ళలో కూడా ఉంది ఈ పరుష పదజాలం వాడడం తప్పు. కొంతమంది పాటలు కూడా ఆ కమ్యూనిటీ మీద నువ్వు రాయడం ఎందుకు? నీ కమ్యూనిటీ చరిత్ర మీద రాయి, నీ కమ్యూనిటీ గొప్పతనం మీద రాయి. మనం అందరం భవిష్యత్తులో ఎలా కలిసి ఉండాలో సాహిత్యం ఉండాలి, మన కార్యాచరణ ఉండాలి, కానీ సోదరభావం ఉండాలి. ఇప్పుడు స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనేది ఈ దేశానికి అవసరం. ఈ దేశంలో ఏదైనా చట్టం చేసుకునే పార్లమెంట్ ఉంది, అసెంబ్లీ ఉంది. అసెంబ్లీ వేదికగా మన దళితుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలి, గిరిజన ప్రణాళికలు తయారు చేయాలి, వెనుకబడ్డటువంటి ఓసీల గురించి తయారు చేయాలి తప్ప దీన్ని ఆ యొక్క సామాజిక వర్గాల మధ్యన ఒక శత్రుపూరిత భావాన్ని ఆయన పొంచి పోషించడం ఆయన సక్సెస్ అవుతున్నాడు. కానీ అది మాదిగ సమాజం చూస్తుంది కాబట్టి చాలా మంది ఆయన విభేదించి వెళ్ళిపోయారనేది మేము చెప్పదలుచుకున్నాం. ఉద్యమం వెనుక వ్యక్తిగత స్వలాభం ఉందంటారా? ఎస్, అందుకే వ్యక్తిగత స్వార్థం ఉంది కాబట్టే ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ సమస్యను పొడిగిస్తూ ఉన్నాడు. అది మంచిది కాదు. మీరు ఈ తెలంగాణలో ఎక్కువ అనుకున్నప్పుడు ఒక పార్టీ పెట్టే ఆలోచన ఎందుకు చేస్తలేరు? ఉన్న పార్టీలు పెట్టేటువంటి వాళ్ళ మీద వ్యతిరేకంగాను పోటీ పెడుతున్నారు. ఇప్పుడు విశారదన్ లాంటి వాళ్ళు మొత్తం డిఎస్పీని పార్టీ పెట్టి ఆయన ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడైనా పోటీ చేయడం. ఆయన మొత్తం అండర్ గ్రౌండ్లో పనిచేస్తూ వాళ్ళ మాదిగ సామాజిక వర్గాన్ని చైతన్యం చేస్తూ వాళ్ళను అడుక్కునే వాళ్ళకి కాదు, రాజ్యాన్ని ఏలే వాళ్ళుగా వెళ్ళాలని చెప్పేసి అని ఒక మహారాజులు అనేటువంటి ఉద్యమంతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయనను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం మీరే చేస్తారు. మీరే మొత్తం ఓలెండ్స్లు ఉండాలి. నీతో కలిసి పనిచేసిన వాళ్ళందరూ పాపం వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోయారు. ఎందుకు అంటే నీ వ్యక్తిగతమైన ఎజెండా ఉండడం వల్ల. నువ్వు డబ్బులు వివేక్ సంపాదించుకున్నాడు అంటే ఆయన వ్యాపారాలు చేసి, మన దళితులలో వ్యాపారాలు చేసి సంపాదించద్దా? నువ్వు ఎందుకు మీ మాదిగ సామాజిక వర్గం వ్యాపారవేత్తలుగా తయారు చేయి? ఎప్పుడు మన మీతో తిప్పుకునే వాళ్ళకి ఉంచుతావా? మరి ఆ రకంగా చూస్తే మందకృష్ణ ఆయన సంపాదించే జీవితం అంతా కూడా ఉద్యమాలకి సరిపోయింది. ఆయన ఆర్థికంగా చాలా డబ్బులు సంపాదించారనే విషయాన్ని వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఉన్న వారితో కలిసి పనిచేసిన వాళ్ళే బయటకు చెప్పారు. దాదాపు ఆయన కృష్ణ గారు ఆర్థికంగా బాగా బలపడ్డారు. ఆయన కిషన్ రెడ్డితో ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్ లో విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయనే విషయం వాళ్ళ సామాజిక వర్గం నుంచి ఉన్న వాళ్ళే ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళే చెప్పడం జరిగింది. అది నిజంగా వ్యాపారాలు పెట్టుకోవడానికి మనం అద్దంటమా, కానీ మనోళ్ళు ఎదగని కృష్ణ వ్యాపారాలు పెట్టని, అభివృద్ధి చెందని, మన దళిత సమాజం చెందాలి, మాదిగలు మాలలంతా కూడా మిగతా వాళ్ళలాగా చెందాలనేది మన కోరిక. కానీ ఆయన V6 పెట్టాడు, ఆయన వెలుగు పేపర్ పెట్టాడు. అందరూ బాగుపడాలని మీ కోరిక ఉంటే మాలలు ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటున్నా. నేనేమంటున్నా, 1,00,000 కోట్లు ఆయన చేతులు ఉన్నాయి, మేము 1,00,000 దప్పులతో ఏం చేస్తారు? చావు దప్పు కొడతారా? అంటే ఉండద్దా దళితుల చేతులు డబ్బులు? దళితులు వ్యాపారాలు చేయొద్దా? ఇది మీ ప్రోగ్రామ్ అండి. ఇది నీ దప్పులు మిగతా కులం మీద చావు దప్పు ఏంటి అంటున్నా నేను. నీ కమ్యూనిటీ, నీవేదైతే నీ లక్ష్యం ఉందో, నీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం ఏదో దాన్ని సాధించుకోవడానికి నీ ఉద్యమ కార్యాచరణ ఉండని. మెడల్ వంచు నరేంద్ర మోడీని, పార్లమెంట్లో చట్టం చేయని మాట్లాడండి. అది కానీ నువ్వు తోటి సోదర కులాన్ని ఎంత కించపరిచే విధంగా మాట్లాడడం దేనికి నిదర్శనం ఉపేందర్ గారు? అది సరి అయిందేనా? మా కమ్యూనిటీలో ఆయన మన జాతి కూడా తక్కువ లేదు, మనం కూడా బలమైన శక్తిగా అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో ఆయన వచ్చాడు. ఆయన ఒక్కని టార్గెట్ చేస్తే ఆ కమ్యూనిటీ అంతా కూడా ఆగిపోతుంది అనేటువంటిది. మేమంతా యువకులం, అంబేద్కర్ వారసులం, మేము కాన్సీరామ్ చదివిన డప్పు ప్రోగ్రామ్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మాలలు అభివృద్ధి చెందినారు, ఇంకా మాదిగలు ఇదే డప్పు కొట్టుకునే బతికే స్టేజ్లలో ఉన్నాం, మమ్మల్ని బయటికి రప్పించండి అని చెప్పడానికి ఆ ప్రోగ్రామ్ పెట్టిన ఆయన. మాదిగ సమాజం కూడా వ్యాపారవేత్తలు అయ్యారు. మాదిగ సమాజంలో కూడా, మాదిగ సమాజంలో 10ల సంఖ్యలలో ఉంటే మాదిగ సమాజంలో 100ల సంఖ్యలలో ఉన్నదని వాళ్ళ. మీరు చెప్పిన దానికి గారు నేనేమంటున్నంటే దానికి లెక్కలు తీయమంటున్నా. వ్యాపారానికి సంబంధించిన విషయం ఏంటంటే నీ వ్యక్తిగత నీ యొక్క ఆలోచనతో నేను ఉద్యోగం చేయను, నేను వ్యాపారం చేయాలనేటువంటి అధ్యయనంతో నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ వ్యాపారం చేయాలనేటువంటి నాలెడ్జ్ లేకపోతే కూడా చేయలేవు. డబ్బులు ఉండొచ్చు, ఆ డబ్బులు నువ్వు ఇంకో రూపంలో తీసుకెళ్తావు.
ఇక్కడ మేము చెప్పదలుచుకుంటే దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి, దళితులు మీడియా సెంటర్ పెట్టాలి, దళితులు ప్రతి రంగంలోకి ఎదగాలనేటువంటి ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? మనం అడుగుతున్న రిజర్వేషన్లు దేనికి? విద్యా ఉద్యోగ రంగంలో ఎదిగితే ఆ విద్యా ఉద్యోగ రంగంలో ఎదిగినటువంటి వాళ్ళు వ్యాపార రంగంలోకి వస్తారు, వాళ్ళు ఈ రాజకీయాలలో అన్ని విభాగాల్లో మన కమ్యూనిటీ వస్తుందని ఆలోచనే కదా. నువ్వు కొట్లాడుతున్న ప్రిన్సిపల్కి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తే ఎట్లా? నేను అంటున్నాను అది కదా. ఈరోజు నువ్వు నేనేమంటున్నంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన వృత్తుల ప్రదర్శనని ఏ కులానికి ఆ కులం పెట్టుకోవచ్చు, అది తప్పు కాదు, మనం వ్యతిరేకిస్తలేం. కానీ ఇతరుల మీద చావు తప్పు అనేటువంటి దేనికి నిదర్శనం? ఇది రెచ్చగొట్టడం అయితే కదా తప్పు కదా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మేము ఇప్పుడు ఏదో ఈ అంశం వచ్చిందనో నువ్వు మమ్మల్ని తులనాడడం తప్పు. మనమందరం కలిసి ఉద్యమించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఈ అంశమేనా అనేది మేము చెప్పదలుచుకున్నాం. అట్లా అంతే. దీని ఫైనల్ గా ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటారా? ఫుల్ స్టాప్ పడాల్సిందంటే రాజకీయ పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకు గురించి, వాళ్లకు ఓట్లు కాసే చెట్లుగా మారినటువంటి విధానాలని మందకృష్ణ గారు బీజేపీ నుంచి బయటకు వచ్చి మిగతా బయట ఉన్నటువంటి బీసీ సమాజము, ఓసీ మేధావి వర్గం, మాల సామాజిక వర్గం నుంచి మేధావుల వర్గం కూర్చొని దీన్ని పరిష్కరించుకుందాం అనేటువంటి రోజులు రావాలి. కానీ ఆయనకు కూడా ఏంటంటే ఈ వర్గీకరణ సమస్య పోతే ఆయనకి ఒక ప్రోగ్రాం లేదు. అదే ఇది ఎక్కువ రోజులు ఉండాలి, ఇది ఆయనకు తెలియదా? మరి పార్లమెంట్లో అప్పుడు కొట్టేసింది, మళ్ళీ పార్లమెంట్లో చట్టం చేయాలని ఎందుకు ఆ విధంగా? అందుకే మాదిగ మేధావి వర్గాన్ని, మాదిగ కవులు రచయితలను కూడా నా తరపున వాళ్ళంతా కూడా మాతో కలిసి పనిచేసిన వాళ్ళు. మీరు ఒకసారి ఆయనను కూడా అడగండి, వీళ్ళు 1,00,000 డబ్బుల తర్వాత ప్రోగ్రామ్ ఏంది, ఎలా పనిచేయాలి, దానికి సమానం ఉండదా వారి దగ్గర? అరే నేను అది అడుగుతున్నా వాళ్ళతోటి. మనం ఏంటంటే ఈ సమస్యను పరిష్కరిద్దాం. యంగ్ జనరేషన్గా ఉద్యమాల నుంచి వచ్చినటువంటి మనం ఈ సమస్యను కూర్చొని పరిష్కరించుకునే మార్గాలు వెతకాలి తప్ప రెండు కులాల మధ్యన వైషమ్యాలు సృష్టించి 57 కులాలు కూడా అన్యాయం జరగకుండా ఉండద్దు. 59 కులాలకు న్యాయం జరిగే విధంగా ఒక కార్యాచరణని, ఒక ఎజెండానని, ఒక ప్రతిపాదనను తయారు చేయాలనేటువంటిది బీసీ మేధావులకు కానీ, ఓసీ మేధావులకు కానీ, ప్రజాస్వామికవాదులకు కానీ, మాదిగలకు కూడా చెప్పదలుచుకున్నాను. అంతే కదా ఉపేందర్? అంటే మాలలకున్న చైతన్యం మాలలు ఆలోచిస్తున్నట్టు మాదిగలు ఎందుకు మీ మాటల్ని వినలేకపోతున్నారు, కూర్చొని మాట్లాడడానికి ఎందుకు సంసిద్ధంగా లేదు? వాస్తవంగా ఏంటంటే మాదిగ మేధావులుగా ఉన్న వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు, చాలామందితో డిస్కస్ చేస్తున్నాం. ఆయన దీన్ని పరిష్కరించకుండా ఆపడంలో భాగంగానే పనిచేస్తున్నాండి. దీన్ని పరిష్కరించాలంటే మేము కూర్చొని మాట్లాడదామని మాదిగ మేధావులు అందరూ కూడా ఆయనతో ఉండరు కదా.